ఈ సెంటెన్స్ మీరు ఒకసారి చదవండి. మీరు దానిపైన కాంటెంప్లేట్ చేయండి. అదే మీరు థింక్ చేయండి. మనము లైఫ్‌లో అనేది ఎప్పటికైనా రైట్ పాత్ అనేది చూజ్ చేసుకోవాలి. అది మనకి డిఫికల్ట్ సిట్యుయేషన్‌లో కూడా మనకి లాంగ్ టర్మ్‌లో మంచి గెయిన్ అనేది, మంచి రివార్డ్స్ అనేది వస్తుంది. మన కంఫర్ట్ గురించి ఆలోచించి ఈజీ పాత్ గాని, లేదా నెగెటివ్ పాత్ కానీ మనం తీసుకోకూడదు. సో, మనం ఎప్పటికైనా లైఫ్‌లో రైట్ పాత్, కరెక్ట్ యాక్షన్ అనేది మనం కంపల్సరీ తీసుకోవాలి. సో, అది తీసుకుంటేనే మనం పర్సనల్‌గా అండ్ స్పిరిచువల్‌గా ఎవల్యూట్ అవుతాం. మన బే మన 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 బేసికల్‌గా మనం లైఫ్ అనేది స్పిరిచువల్ ఎవల్యూషన్ అనేది చాలా బావుంటుంది. సో, ఇదొకసారి మీరు చదవండి ఒకసారి సెంటెన్స్ చాలా బావుంటుంది. ఈ కాంప్లెక్స్ చాయిసెస్ ఉన్నప్పుడు కూడా, ఎథికల్ చాయిసెస్ ఉన్నప్పుడు, అప్పుడు కూడా మనము కొద్దిగా ఆలోచించి రైట్ పాత్‌లో మనం మూవ్ అవ్వాలి. ఆ రైట్ పాత్‌లో మూవ్ అవ్వడం వల్ల మనకి అవేర్‌నెస్ పెరుగుతుంది. అలాగే వాల్యూస్ అనేవి కొద్దిగా మనలో మనం ఎన్హాన్స్ చేసుకుంటాం. అలాగే మనం కరేజియస్‌గా ఉంటాం. ఆథెంటిక్‌గా, కరేజియస్‌గా ఉంటాం. ఓకే. ఒకసారి మీరు ఇది చూడండి చాలా బావుంటుంది. సో, అంతేనండి. థాంక్ యూ.